ఇవాళ మనం పోలార్ ప్లాట్ గురించి తెలుసుకుందాం. పోలార్ ప్లాట్ పర్పస్ ఏంటి? బోడే ప్లాట్లో మనం రెండు సపరేట్ ప్లాట్స్ గీస్తున్నాం. ఒకటి మ్యాగ్నిట్యూడ్కి, రెండు ఫేజ్ యాంగిల్కి. రెండు సపరేట్ ప్లాట్స్ తీసుకొని స్టెబిలిటీ కనుక్కోవడం కన్నా ఒక ప్లాట్ నుంచి స్టెబిలిటీ కనుక్కోవచ్చా అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యే ఈ పోలార్ ప్లాట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీని పర్పస్ ఏంటి? టు డ్రా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సెకండ్ పర్పస్ ఏంట్రా అంటే దీన్ని నైక్విస్ట్ ప్లాట్స్లో వాడతారు టు ఫైండ్ క్లోజ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ. సో ఒక విషయం మనం గమనించాలి, పోలార్ ప్లాట్స్ అనేవి కంప్లీట్ ప్లాట్స్ కాదు, వెరాజ్ నైక్విస్ట్ ప్లాట్స్ కంప్లీట్ ప్లాట్స్. సో స్టెప్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ రిక్వైర్డ్ టు డ్రా పోలార్ ప్లాట్? ఫస్ట్ మనం కంటిన్యూస్ డొమైన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చాలి. దానికోసం పుట్ ఎస్ ఈక్వల్ టు జే ఒమేగా. నువ్వు ఏ ప్లాట్ తీసుకున్నా సరే, నైక్విస్ట్ ప్లాట్ తీసుకున్నా, పోలార్ ప్లాట్ తీసుకున్నా, బోడే ప్లాట్ తీసుకున్నా, ఆల్ దీస్ ఆర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ప్లాట్స్. అందుకనే మనం పుట్ ఎస్ ఈక్వల్ టు జే ఒమేగా వాడాలి. తర్వాత మనం దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. M1 ఎట్ అన్ యాంగిల్ φ1. సో M1 ఇస్ ద మ్యాగ్నిట్యూడ్, φ1 ఇస్ ద ఫేజ్ యాంగిల్. ఎక్కడ ఒమేగా 0 పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని M1 ఎట్ అన్ యాంగిల్ φ1 కనుక్కోవాలి. తర్వాత M2 ఎట్ అన్ యాంగిల్ φ2 కనుక్కోవాలి. ఇది ఎక్కడ కనుక్కోవాలంటే బై సబ్స్టిట్యూటింగ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ స్టెప్, ఫైండ్ డైరెక్షన్స్ ఆఫ్ స్టార్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఎండింగ్. ఓకే, ఎండింగ్ డైరెక్షన్ ఎలా వస్తుంది? హౌ టు ఫైండ్ ఎండింగ్ డైరెక్షన్? డిఫరెన్స్ ఆఫ్ ద ఫేజ్ యాంగిల్స్ φ1 మైనస్ φ2 పాజిటివ్ అయితే అది క్లాక్ వైజ్ డైరెక్షన్, నెగిటివ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే స్టార్టింగ్ డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి? మనం స్టార్టింగ్ డైరెక్షన్ కనుక్కోవడానికి పోల్ జీరో ప్లాట్కి వెళ్ళిపోవాలి. ఈ పోల్ జీరో ప్లాట్లో ఇది ఇమాజినరీ యాక్సిస్, ఇది రియల్ యాక్సిస్. సో మనం తీసుకున్న పోల్ జీరో ప్లాట్, మనం గీసిన పోల్ జీరో ప్లాట్లో ఇమాజినరీ యాక్సిస్కి దగ్గరగా పోల్ ఉండి ఉంటే సో దాని యొక్క స్టార్టింగ్ డైరెక్షన్ క్లాక్ వైజ్. మనం తీసుకున్న ఇమాజినరీ యాక్సిస్కి 0 దగ్గరగా ఉంటే దాని యొక్క డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్. ఇలా మనం స్టార్టింగ్ డైరెక్షన్ కనుక్కోవాలి. డైరెక్షన్స్ అన్ని కనుక్కున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం ఒక ప్లేన్లో గీయాలి. ఈ ప్లేన్లు ఏముంటాయంటే 4 యాక్సిస్ ఉంటాయి. 0 డిగ్రీస్ యాక్సిస్, -90 డిగ్రీస్ యాక్సిస్, -180 డిగ్రీస్ యాక్సిస్, -270 డిగ్రీస్ యాక్సిస్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. డ్రా ద పోలార్ ప్లాట్ ఫర్ g(s) × h(s) ఈక్వల్ టు 1/s+1. చాలా చిన్న ఫంక్షన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? పుట్ s ఈక్వల్ టు j ఒమేగా. సో ఎక్కడైతే s కనబడుతుందో అక్కడ j ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. దేర్ ఫోర్ ఐ గాట్ 1/j⍵+1. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, ఫేజ్ యాంగిల్ కనుక్కుంటాను. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఇది 1/1 + j⍵ అనే నంబర్ ఒక కాంప్లెక్స్ నంబర్, a + jb ఫామ్లో ఉంది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? 1/√a² + b², ω² + 1. ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలి. ఫేజ్ యాంగిల్ మీరు చూసినట్లయితే ఇది ఒక ఫ్రాక్షన్, న్యూమరేటర్ బై డినామినేటర్. సో ఫేజ్ యాంగిల్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ ఫేజ్ యాంగిల్ ఆఫ్ డినామినేటర్. ఫేజ్ యాంగిల్ ఆఫ్ న్యూమరేటర్ 1 + j0 ఎందుకు పెట్టుకున్నాం అంటే 1 ఒకటే ఉంది, ఇమాజినరీ పార్ట్ 0, దాన్ని సింబాలిక్గా చూపించడం కోసం j0 పెట్టాను నేను. మైనస్ డినామినేటర్ ఇస్ 1 + j⍵. సో న్యూమరేటర్ ఫేజ్ యాంగిల్ బికమ్స్ tan inverse of 0 మైనస్ డినామినేటర్ ఫేజ్ యాంగిల్ బికమ్స్ tan inverse of ఒమేగా. సో దేర్ ఫోర్ మనకి ఫైనల్గా -tan inverse of ఒమేగా వచ్చింది. ఇప్పుడు M1 అట్ యాంగిల్ φ1 కనుక్కోవాలి బై సబ్స్టిట్యూటింగ్ ఒమేగా ఈక్వల్ టు 0. సో ఒమేగా ఈక్వల్ టు 0 పెట్టుకున్నట్లయితే మీకు ఏమొస్తుంది ఇక్కడ? 1/0+1, దట్ ఈస్ ఆబ్వియస్లీ అగైన్ 1. ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెట్టుకున్నట్లయితే 1/∞+1. సో మనకి 1/∞ వస్తుంది. 1/∞ వాల్యూ 0. అలా మ్యాగ్నిట్యూడ్స్ కనుక్కుంటాం. తర్వాత ఫేజ్ యాంగిల్ ఎలా కనుక్కుంటాం అంటే బై సబ్స్టిట్యూటింగ్ అగైన్ ఒమేగా ఈక్వల్ టు 0 అండ్ ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇన్ దిస్ ఈక్వేషన్. ఒమేగా 0 పెట్టుకుంటే tan inverse of 0 0 వస్తుంది. ఒమేగా ఇన్ఫినిటీ పెట్టుకుంటే tan inverse of ఇన్ఫినిటీ 90 వస్తుంది. సో దీని వాల్యూస్ 1 at an angle 0, 0 at an angle -90. ఇప్పుడు మనం ఫస్ట్ ఎండింగ్ డైరెక్షన్ కనుక్కుందాం. ఎండింగ్ డైరెక్షన్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ ఆఫ్ ఫేజ్ యాంగిల్స్ φ1 మైనస్ φ2, దట్ ఈస్ ఈక్వల్ టు 0 మైనస్ ఆఫ్ -90, దట్ ఈస్ ఈక్వల్ టు +90. సో డైరెక్షన్ ఇస్ క్లాక్ వైజ్. స్టార్టింగ్ డైరెక్షన్ ఎలా కనుక్కుంటాం? స్టార్టింగ్ డైరెక్షన్ పోల్ జీరో ప్లాట్ నుంచి కనుక్కుంటాం. వాట్ ఈస్ అ పోల్ జీరో ప్లాట్? Pole zero plot is nothing but the representation of poles and zeros in the S axis. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఇక్కడ జీరోస్ అనేవి లేవు. పోల్ అనేది s+1 = 0 కాబట్టి s = -1. సో ఇమాజినరీ యాక్సిస్కి పోల్ దగ్గర డైరెక్షన్ కూడా క్లాక్ వైజ్. సో స్టార్టింగ్ డైరెక్షన్ క్లాక్ వైజ్, ఎండింగ్ డైరెక్షన్ కూడా క్లాక్ వైజ్. మనం ప్లాట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి?
మన ప్లాట్ 0 degrees లైన్ మీద 1 అనే వాల్యూ దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో 0 degrees లైన్ మీద 1 అనే వాల్యూ దగ్గర స్టార్ట్ అయింది. మన ప్లాట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి? -90 లైన్ మీద 0 దగ్గర ఎండ్ అవ్వాలి. సో -90 దగ్గర 0 దగ్గర ఎండ్ అయింది. ఇప్పుడు మనం